నా పేరు రవి, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, కాసిరెడ్డిగూడ గ్రామం. మాకు 2014లో బ్రెయిన్ యాక్సిడెంట్ అయినుండే. అప్పుడు మంచిగానే ఉండే. రీసెంట్గా 4th month 9th date రోజు కళ్ళు తిరగడం, వాంతికి రావడం, కింద పడడం, నెత్తి తిరగడం లాంటివి జరిగింది. అప్పుడు లోకల్ హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ సిటీ స్కాన్ తీస్తే బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పారు. 4 days ఉన్నాము, ఏం తగ్గలేదు. ఇక్కడ యశోద హాస్పిటల్కి హైదరాబాద్ వచ్చాము. ఇక్కడ శ్రీనివాస్ సార్ చూశారు. బ్రెయిన్ ట్యూమర్ ఉంది, సర్జరీ చేస్తా తగ్గుతుందిలే అని చెప్పిండు. 2 days తర్వాత సర్జరీ చేశాడు. మంచిగానే తగ్గింది. నర్స్ అందరూ మంచిగానే చూసుకున్నారు. సార్ కూడా మంచి కేర్నెస్గా చూసుకున్నారు. ఖచ్చితంగా తగ్గుతుందంటని సార్ మాకు భరోసా ఇచ్చారు. ఇప్పటికైతే మంచిగానే తగ్గింది. ఇప్పుడు కూడా MRI స్కానింగ్ తీశారు. అది కూడా క్లియర్ వచ్చింది, ఏం ప్రాబ్లం లేదంట అని చెప్పిండు. ఇప్పటికైతే నాకు అయితే ఏం ప్రాబ్లం లేదు. బ్రెయిన్ ట్యూమర్ వల్ల సర్జరీ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం రాదు. ఇప్పుడైతే నాకు హ్యాపీగానే ఉంది, సంతోషంగానే ఉంది. యశోద హాస్పిటల్ ట్రీట్మెంట్ చాలా బెటర్. ట్రీట్మెంట్ మంచిగా వస్తాయి. ఇక్కడ ఉన్న డాక్టర్స్, నర్స్, ఎస్పెషల్లీ శ్రీనివాస్ సార్ మంచి కేర్ తీసుకున్నాడు. శ్రీనివాస్ సార్కు యశోద హాస్పిటల్కి థ్యాంక్స్. మా బామ్మడిది పేరు రవి. మాది షాద్ నగర్ దగ్గర చిన్న విలేజ్. మేము వచ్చేసి ఒక 25 రోజుల కింద మా బామ్మడిదికి సడన్గా ఉండి తల తిరగడము, వాంతులు చేసుకోవడము, కింద పడిపోవడం జరిగింది. దాని నుంచి ఏమైందంటే షాద్ నగర్ హాస్పిటల్కు వెళ్ళడం జరిగింది. అక్కడ డాక్టర్ ఏం చేశాడు, సిటీ స్కాన్, MRI తీసి బ్రెయిన్ ట్యూమర్ ఉంది అని చెప్పడం జరిగింది. దాంతో అక్కడ ఒక 2 days 3 days మేము ట్రీట్మెంట్ తీసుకొని యశోద హాస్పిటల్ బెస్ట్ అని అనుకొని ఇక్కడ వచ్చి చేరడం జరిగింది. దాని తర్వాత ఒక 2 days తర్వాత సర్జరీ చేశారు సార్, శ్రీనివాస్ బొట్ల సార్, న్యూరో సర్జన్. చాలా మంచిగా అయింది. మాకు అంతకన్నా ముందు చాలా భయం ఉండే, బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏమవుతుందని. బాబుకు ఆల్రెడీ ఒక చిన్న బాబు ఇప్పుడు ఆల్రెడీ డెలివరీకి ఉంది, అందుకే భయపడ్డాం మేము. కానీ మాకు సార్ మంచిగా భయం లేకుండా మంచి భరోసా ఇచ్చి 5-6 గంటలు కష్టపడి మా బాబును మంచిగా చేయడం జరిగింది. అందుకే మేము సంతోషంగా ఉన్నాము. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు అంత సర్జరీ మంచిగానే అయింది. మేము డిశ్చార్జ్ అయినాం. వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈరోజు మేము మళ్ళీ రావడం జరిగింది. కుట్లు విప్పేసి మళ్ళీ ఒకసారి MRI తీయించి దాన్ని చెక్ చేయడం జరిగింది. సార్ కూడా చెప్పారు మళ్ళీ రాదు, MRI స్కానింగ్ కూడా చాలా నీట్గా మంచిగానే ఉంది, దాంట్లో ఏ ప్రాబ్లం లేదు అని చెప్పేసి మాకు మంచి భరోసా ఇచ్చారు. సార్కు ధన్యవాదాలు. చాలా మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చారు. ప్రతి ఒక్క విషయానికి హాస్పిటల్ మాకు చాలా బెస్ట్ అనిపించింది. ఎందుకంటే ఏది మాకు కష్టం లేకుండా అన్నిటికన్నా స్కానింగ్లతో సహా ప్రతి ఒక్కటి మేము అనుకున్న టైం కంటే తొందరగా అయిపోయినాయి. తొందరగా ఆపరేషన్ ఒక 1 weekలో మేము రికవరీ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయినాము. ఒక 4 రోజుల్లోనే మేము బయటికి వెళ్ళిపోయినాము డిశ్చార్జ్ అయ్యి. మళ్ళీ ఈరోజు వచ్చినాం కుట్లు తీయించుకోవడానికి. ఇక మళ్ళీ రావాల్సిన అవసరం లేదన్నాడు సారు. మాకు చాలా మంచిగా ఉంది. హాస్పిటల్ ఈజ్ ద బెస్ట్. యశోద హాస్పిటల్ అందరూ చూపించుకోండి. ఏ సమస్య ఉన్నా సార్ సమస్య పరిష్కరిస్తారని నేను అనుకుంటున్నా. మాకు చాలా హ్యాపీగా ఉంది. సార్కు ధన్యవాదాలు. Hi, I am Dr. Srinivas Botla. I am a senior consultant neurosurgeon at Yashoda Super Specialty Hospitals, Malakpet. Regarding brain tumors, we have 2 types of tumors. One is malignant tumors and the other one is benign tumors. In benign tumors, the prognosis is very good. Once you operate and completely take it off, it is completely cured. The patient will not get the tumor again, and it can be termed as a complete cure. Today we have with us young patient, 30 years of old, resident of a nearby town from Hyderabad. He came with a brief history of 20 days history of giddiness, falls and headache. He already came with an investigation and it was showing a brain tumor. Basically it is a hemangioblastoma, we call it, in the posterior fossa of the cerebellum. So after seeing the tumor and examining the patient, we offered him surgery, and initially they were scared, and later they agreed. We went for the surgery, and we did a posterior suboccipital approach, and we could excise the tumor completely,
And before the surgery, we have also screened for the spine, because hemangioblastomas can have spinal tumors also, coexistent tumors. So they were not there. This is the only tumor that was present. So, and we could completely excise the tumor, and the blood loss was also very minimal. The challenge in these tumors was bleeding. So, but in this case, we could do it without any major blood loss. After surgery, we kept the patient in ICU for 1 day, and after that, we had shifted him to room, and he was there for another 3 to 4 days and was discharged satisfactorily. And the patient has completely recovered. Thank you.